హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక గుడ్ న్యూస్ అయితే చూడవచ్చు. తెలంగాణలో హైకోర్టులో ఉద్యోగాలకు సంబంధించి 1600 వేకెన్సీస్ తోటి మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇంతకు ముందే రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇది మనకు హైకోర్టుకు సంబంధించినటువంటి వెబ్సైట్. దీనిలో మీకు ఇక్కడ ఈ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మనకు ఇయర్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. దానిలో మనకు 3 టైప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దానిలో మనకు టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్, అదేవిధంగా పార్ట్ బి అని చెప్పేసి సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకి ఈ రకంగా అయితే ఒక రిక్రూట్మెంట్ క్యాలెండర్ 2025 అని చెప్పేసి మనకు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మనకి ఏ ఉద్యోగాలు ఉన్నాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ పార్ట్ ఏకి సంబంధించి కనుక చూసినట్లయితే దీనిలో మనకు నాన్ టెక్నికల్ అదేవిధంగా టెక్నికల్ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి నాన్ టెక్నికల్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు. దీనిలో మనకు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్, అదేవిధంగా ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, అదేవిధంగా ప్రాసెసర్ సర్వర్కి సంబంధించినటువంటి వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా 1277 వేకెన్సీ ఉన్నాయి. సో టోటల్గా చూసుకుంటే మనకు ఈ నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీ ఇస్తే ఎక్కువ ఉన్నాయి. 1277 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. మీరు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. ఒకసారి మీరు హైకోర్టు వెబ్సైట్కి వచ్చినట్లయితే ఇక్కడ స్టార్టింగ్లోనే కనబడుతుంది. ఇక్కడ వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే స్క్రోల్ అవుతున్నాయి. మీకు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ వివరాలతో వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసినట్లయితే వాటికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, వీలైతే వాటికి సంబంధించినటువంటి కోర్స్ కూడా మన యాప్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కావాలనుకున్నవారు లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. అయితే వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటి మనకు ఈ నెల 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 31 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా మీకు నేను అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా ఇక్కడ మనకు దీనిలో ఉంటున్నటువంటి ఎవరైతే కాంట్రాక్ట్ కావచ్చు, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి 10th నుంచి వీళ్ళు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఎవరైనా అప్లై చేసుకోవాల్సినటువంటి డేట్ అనమాట. ఇది ఓన్లీ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకున్నటువంటి డేట్. ఎవరైనా కూడా రిటర్న్ టెస్ట్ ద్వారానే దీనికి సంబంధించి ఎంపిక కావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వారికి సంబంధించి మరొక డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు దానిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి డేట్ అనమాట. సో ఇది వచ్చేసి జనరల్ ఎవరైతే నిరుద్యోగులు ఉంటారు కదా వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి డేట్. అది మనకు ఇది 8th నుంచి 31st మధ్య మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ టెక్నికల్ పోస్టులకు సంబంధించి కనుక చూసినట్లయితే సో దీనిలో మొత్తం 184 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో స్టెనోగ్రాఫర్ కావచ్చు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, అదేవిధంగా టైపిస్ట్, కాపీస్ట్కి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి 184 వేకెన్సీ ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ వెబ్సైట్లో మీకు రైట్ సైడ్ వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అయితే స్క్రోల్ అవుతున్నాయి. సో వీటికి సంబంధించి ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, అదేవిధంగా సిలబస్ ఏంటి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ తోటి పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. వీటిపై మీరు డౌన్లోడ్ చేసి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకుంటే నేను పూర్తి వీడియో ఒకటి మీకు వీటికి సంబంధించి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో దీనిలో కూడా మనకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి 10th నుంచి అప్లై చేసుకోవాలి, ఇంకొకటి వచ్చేసి 25th నుంచి అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే ఉంది. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు చాలా తొందరగా దీనికి జాబ్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏప్రిల్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. జనరల్గా మనకి హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. మనకి ఏప్రిల్లో ఎగ్జామ్ అయిపోతే మాక్సిమం జూన్ వరకు మీరు దీనికి సంబంధించిన రిజల్ట్స్ కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కనుక రిజల్ట్స్ కూడా చాలా త్వరగా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా హాల్ టికెట్స్కి సంబంధించిన డేట్ అనేది తర్వాత ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇది టెక్నికల్ ఉద్యోగాలు. నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి జూన్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పార్ట్ బికి సంబంధించి ఇక్కడ మనకు ఇవి వచ్చేసి మినిమం ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ లేదంటే మీకైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ పార్ట్ బి ఉద్యోగాలు వచ్చేసి మాక్సిమం 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి అప్లై చేసుకునే విధంగా ఇవైతే ఉంటాయి. 10th ఆర్ ఇంటర్ తోటి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి వచ్చేసి 212 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి పార్ట్ బి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీనిలో మనకు ఈ కోర్ట్ మాస్టర్ కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్, అదేవిధంగా అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పేసి ఇట్లా మనకు టోటల్గా 212 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఆల్రెడీ వెబ్సైట్లో స్క్రోల్ అవుతుంది. 8th నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 31st అనేది దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఇచ్చారు. ఒకవేళ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నట్లయితే 10th నుంచి 25th నుంచి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి
దీనిలో మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించి ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకి పార్ట్ బి అండ్ అదేవిధంగా ఫస్ట్ ఉన్నటువంటి నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది. ఓన్లీ టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి జూన్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి దీనిలో మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇచ్చారు. ఒకసారి వీటిని కూడా మీరు చదివడం ప్రయత్నం చేయండి. ఇది మనకు 2025కి సంబంధించినటువంటి ఏది హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్లో ఇవన్నీ మనకు మెన్షన్ చేస్తారు. మీరు వీటికి సంబంధించి పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో మీరు జాయిన్ అట్లయితే అక్కడ నేను దీన్ని షేర్ చేస్తాను. అండ్ దాంతోపాటుగా వీలైతే ఇవి కూడా నేను డౌన్లోడ్ చేసి ఈ పీడిఎఫ్స్ కూడా అక్కడ షేర్ చేస్తాను. లేదంటే మీకు సపరేట్ వీడియో కావాలి అంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలి అండ్ నోటిఫికేషన్లో ఉన్న పూర్తి వివరాలకు సంబంధించి కూడా ఒక వీడియో మీకు కావాలనుకుంటే లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. వీలైతే నేను రేపు మధ్యాహ్నం వరకు దానికి సంబంధించిన వీడియో కూడా మీకు అందించడం ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా మనం జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్ అయితే ఇచ్చాం. గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఏదైతే లాంగ్ టర్మ్ బ్యాచ్కి సంబంధించినట్టు ఆఫర్ ఈ ఒక్కరోజే ఉంటుంది. జస్ట్ 299 రూపీస్కి నేను ఆ కోర్స్ అందిస్తున్నాను. రేపటి నుంచి దాని యొక్క ప్రైస్ అనేటువంటిది 499 కాబోతుంది. ఈరోజు నైట్ 12 గంటల వరకు మాత్రం ఆఫర్ ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి. ఇంకా అవే కాకుండా చాలా ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్సెస్ పైన ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.